బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై ప్రజలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సావిత్రిబాయి పులే జాతీయ విశిష్టత సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ హాజరై అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్కు తమ యూనియన్ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందజేసి విలేకరులతో మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై ప్రజలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సావిత్రిబాయి పులే జాతీయ విశిష్టత సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ హాజరై అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్కు తమ యూనియన్ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందజేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ కట్ ఆఫ్ డేట్ నిర్ణయించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు మాత్రం మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లిస్తేనే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కేటాయించిన భూములలో పక్కా భవనాన్ని నిర్మించి వసతులు కల్పించడంతో పాటు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాలసైదులు, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి శశికుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి ఉయ్యాల సోమయ్య, మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరావు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రజలు, మేధావులు, ఉద్యమకారులు ఎల్ఆర్ఎస్ సదస్సుకు హాజరయ్యారు. జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్ గౌడ్, మాంకాళి ప్రణీత్, ఎస్కే బాబా, ఉయ్యాల నగేష్ గౌడ్, పంతంగి దశరథ గౌడ్, తన్వీర్, సతీష్, మున్సిపాలిటీ అధికారులు భార్గవ్, నాగరాజు, మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో తేజస్ నందలాల్ పవర్ జిల్లా కలెక్టర్ గారు ఎల్ఆర్ఎస్పై అవగాహన సదస్సు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సదస్సుకు పట్టణ పురప్రముఖులు, మున్సిపాలిటీ అధికారులు, మున్సిపాలిటీ సిబ్బంది, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మేధావులు, ఉద్యమకారులు, ఎంతోమంది పత్రికా విలేకరులు, మిత్రులు అందరూ కూడా ఈ మీటింగ్కు హాజరు కావడం జరిగింది. మరి ఎల్ఆర్ఎస్ అనేది మీడియా ముఖంగా కానీ, మన రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీరణ గారు కానీ, రాష్ట్ర క్యాబినెట్లో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మరి ఎల్ఆర్ఎస్ మీరు 25% మీకు మాఫీ చేస్తాం, 25 మీరు మార్చి 31 వరకు కట్టుకుంటే మీకు మాపేద్దని చెప్పడం జరిగింది. కానీ ప్రజలకు, జిల్లాలో ఉన్న ప్రజలు కానీ, ఎక్కడ ప్రజలు కానీ మొత్తం కూడా ఈ అవగాహన అనేది పూర్తిగా అవగాహన, సందేహాలు తిరిగి ఉన్నాయి తప్ప అవగాహన కలెక్టర్ గారు కొద్దిగా సుసాయిగా చెప్పడం జరిగింది తప్ప ఇంకా సందేహాలు చాలా ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ 10,000 రూపాయలు కట్టి వాళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టుకుందామని ఎల్ఆర్ఎస్ మున్సిపాలిటీ అధికారి గారికి పోతే అధికారులు అది ఆప్షన్ తీసుకోవట్లేదని వాళ్ళు చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో మీరు ఎల్ఆర్ఎస్ కట్టుకోండి, మేము 20% మీకు ప్రొసీడింగ్ లెటర్ ఇస్తాం వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ మున్సిపాలిటీ సబ్ రిజిస్టర్ కార్యాలయం కాడ మీరు రిజిస్ట్రేషన్ కాడికి పోయి అక్కడ లేఅవుట్లలో 10,000 కట్టినటువంటి 10% కట్టుకున్నటువంటి డాక్యుమెంట్లు తీసుకుపోయి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని పోతే అక్కడ వాళ్ళు మాకు సంబంధం లేదు, ఇది మున్సిపాలిటీ అధికారులు ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ కట్టుకున్నాకనే మీకు రిజిస్ట్రేషన్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ డబ్బులు వెచ్చించి వడ్డీల కొద్దిగా 3 రూపాయలు వడ్డీ చేసుకుని గత 5 సంవత్సరాల నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజలు ఎంతో నానా అవస్థలు పడి కన్నీరు మున్నీరు అవుతున్నా కూడా ఆ రిజిస్ట్రేషన్ కాక అవస్థపడ్డరు. మరి ప్రభుత్వం మరి మార్చి ఎల్ఆర్ఎస్ కట్టుకోమని 30% అని అది ములిగే నక్కపై వాట పడ్డట్టు, తాడిపండు పడ్డట్టు వాళ్ళు ఇక్కడ వస్తే ఎల్ఆర్ఎస్ కట్టుకోవట్లేదు, 10,000 కట్టినా కూడా కట్టుకోవట్లేదు, ఆ సబ్ రిజిస్టర్ కూడా రిజిస్ట్రేషన్ చేయట్లేదు. మరి ఇక్కడ సందేహాల కోసం ఇక్కడ ప్రజలను పిలిపించారు కలెక్టర్ గారు. మరి ఆ సందేహాలు తిరిగి ఉన్నాయి. అసలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో సబ్ రిజిస్టర్ కాడికి పోతే అక్కడ ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటేనే అర్ధగంట టైం పడుతుంది. అక్కడ ఎల్ఆర్ఎస్ కోసం ప్రత్యేక సిబ్బంది లేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మళ్ళీ ఎల్ఆర్ఎస్ మళ్ళీ మున్సిపాలిటీగా కట్టుకోవాలని మళ్ళీ చెప్తున్నారు. అటు సబ్ రిజిస్టర్గా కట్టుకోవాలా, ఇటు మున్సిపాలిటీ కట్టుకోవాలా కూడా ప్రజల సందేహాలు తిరిగి ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ అనేది మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎవరు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదనే కోట్లు సంపాదించారు, 100,000 కోట్లు, ఇలా కోటీశ్వర్లు అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ మీదనే ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా హోదా ఎదిగిండు. మరి ఈ మంత్రులు, కలెక్టర్లు
పిల్లల చదువుల కోసం రియల్ ఎస్టేట్ అనేది చిన్న చూపు కాదు. రియల్ ఎస్టేట్ అనేది లేకపోతే సమాజంలో ఏ ఒక్క కుటుంబం కూడా లేదు. అసలు రియల్ ఎస్టేట్ రంగాన్ని చిన్న చూపులోకుండా ప్రత్యేక సిబ్బందిని పెట్టాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. వారికి ఎన్నోసార్లు కూడా మొరబెట్టుకున్నాం. సూర్యాపేట జిల్లాలో మాకు 8 గుంటల స్థలాన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా భవనాన్ని కేటాయించారు. వాటికి ఇంతవరకు రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా భవనం కూడా ఏర్పాటు చేయలేదు. మరి ప్రజలకు 1000 రూపాయలు కట్టినా కానీ 10,000 కట్టినా కానీ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్కు ప్రత్యేక సిబ్బంది చొరవ తీసుకోవాలి. ఏదో పేపర్లో మీడియా ముఖం కానీ పేపర్ల ముఖంలో చెప్పుకొని మీటింగులు పెట్టి ఏదో దులుపుకొని పోవడం కాదు. ప్రజలకు బడుగు బలహీన వర్గాల వారికి పేదలకు రిజిస్ట్రేషన్ అన్నీ సమకూరేలాగా ఉండాలని, ప్రజల జీవితాల్లో వెలుగును నింపాలని మరి ఇక్కడ మున్సిపాలిటీ కార్యాలయం ఉన్నటువంటి ప్లానింగ్ అధికారి కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి ప్రత్యేక చొరవ చూసుకొని నేను వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మన నందలాల్ కలెక్టర్ గారికి ఎల్ఆర్ఎస్కు సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు మరి ప్రజలకు అన్ని తీర్చాలని నేను ఈ కలెక్టర్ ఇవే ఎల్ఆర్ఎస్ ప్రజలను ఇబ్బంది పెడితే 33 జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు కూడా మొదలవుతాయని కూడా సందర్భంగా నేను తెలియజేసుకుంటాను రాష్ట్ర ప్రభుత్వానికి.